బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేలా ఉన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన ఆ పార్టీలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఆయన ముఖ్యమంత్రికి ఎందుకు కలిశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేలా ఉన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన ఆ పార్టీలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఆయన ముఖ్యమంత్రిని ఎందుకు కలిశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ ను కలిశారు. రేపు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు ప్రకాష్ గౌడ్. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. కాంగ్రెస్ లో చేరేందుకు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ ను కలిశారు. రేపు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు ప్రకాష్ గౌడ్. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇంకా తగిలే అవకాశం కూడా ఉన్నట్టుగా భావించవచ్చు. అలా ఉండదు వాతావరణం అంతా కూడా. ఇప్పటికే కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచిన వారంతా వెళ్ళారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ వికసించింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గ్రేటర్ లో మాత్రం ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోయింది. అయితే గ్రేటర్ మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ తలపెట్టిందో ఆ రకంగా విజయవంతం అవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పటికీ మేయర్ తో పాటు కొంత కార్పొరేటర్లు వెళ్లారు, కొంతమంది ఆ నేతలు వెళ్లారు. ఉప్పల్లో చిన్న బేత్ సుభాష్ రెడ్డి వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరొకసారి ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ గా ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ వచ్చి పోటీ చేస్తున్న నేపథ్యం ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కూడా
ఆయన బాటలోనే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలతో పాటు మంత్రాలు కూడా జరిపారు ప్రకాష్ గౌడ్. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు పూర్తిగా సిద్ధమయ్యారని చెప్తున్నారు. ఇక ప్రకాష్ గౌడ్ రాకను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలన నాటి నుంచి కూడా వరుస పెట్టి ఎమ్మెల్యేలు, నేతలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఒకరు కాదు చాలా మంది కూడా కాంగ్రెస్ ఇస్తున్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుతో పాటు ముఖ్య నేతలు ఇప్పటికే కాంగ్రెస్ కండువాను కప్పేసుకున్నారు. అయితే తాజాగా ప్రకాష్ గౌడ్ కూడా అధికారికంగా చేరడం ఖాయమైపోయినట్లు తెలుస్తుంది. ఆయన చేరే విషయాన్ని రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన ఇంకో కొన్ని గంటల్లోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక నగరంలో బీఆర్ఎస్ కు కోలుకొని దెబ్బ అన్నట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికే దానం నాగేందర్ వెళ్ళడం, మరి ఓవైపు ప్రకాష్ గౌడ్ వెళ్ళడం, మరి రెండు పార్లమెంట్ మల్కాజిగిరి, కాంగ్రెస్ అలాగే చేవెళ్ళ ఈ రెండు పార్లమెంట్లు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త మాకు అధికారం ఖచ్చితంగా వస్తాం, మీ రెండు గెలుస్తామన్నట్టుగా కాన్సన్ట్రేట్ చేశారు. అప్పటికే గ్రేటర్ లో వాళ్ళ గట్టి బలం ఉంది బీఆర్ఎస్ పార్టీకి అని భావించారు. కానీ ఇలా ఒక్కొక్కరుగా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు అది కాస్త బీఆర్ఎస్ కు కాస్త ఇబ్బందికరంగా అవకాశం కనిపిస్తుంది. ఇన్నాళ్ళు కనీసం డబల్ డిజిట్ కాదు 1 లేదా 4 సీట్ల వరకు కూడా గెలుస్తామని ఆశించారు. కానీ ఇప్పుడు ఇలా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేయడంతో ఇప్పుడు డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదన్నట్టుగా బీఆర్ఎస్ కు అన్నట్టు తెలుస్తుంది. సజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.